నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుకు సిగ్గు లజ్జ ఉండే నువ్వు నిజంగా నేను ముస్లింలని కాపాడుతాను అని జెండా వీధికి వచ్చి షాదీ మంజిల్లో అక్కడ మీటింగ్లో ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణ వీళ్ళందరూ వచ్చి జెండా వీధిలో ప్రమాణం చేశారు. మీకు ఏమైనా ఇబ్బంది వస్తే మేము ఉన్నాం ముందు కాపాడడానికి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక్కడ షాదీ మంజిల్లో. ఏమైంది ఆ ప్రమాణం అని నేను అడుగుతున్నా. తెలుగుదేశంలో ఉండే ముస్లింలు ఎందుకు అడగడం లేదు? సరే, వాళ్ళకి పదవులు కావాలో డబ్బులు కావాలో ఎందుకు అడగడం లేదో అది వాళ్ళ దేవుడికి సమాధానం చెప్తారు. ఈ జగన్లో ఉండే పార్టీ ముస్లింలు ఏమైపోయినారు? మీ రాజకీయ ఉనికి కోసమైనా రోడ్డు మీద అండి మామో కాకపోయినా. ఎందుకంటే ఈ భారతదేశంలో నిజంగా ముస్లింలకు నిలబడేది సిపిఎం, సిపిఐ, కాంగ్రెసే. ఇప్పుడు ఉండే కాంగ్రెస్ మొదట్లో ఉండేది కాదు. సిపిఎం, సిపిఐకి ముస్లింలు వేయకపోయినా, వాళ్ళు ఎమ్మెల్యే వేయకపోయినా, ఏమైనా జరిగితే మేము ఉన్న ప్రాణాలు ఇస్తామని వచ్చే ఏకైక పార్టీ ఏమన్నా అంటే సిపిఎం, సిపిఐఏ. దానికి వీళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పాలా ఎప్పుడు. అలాగే ఈ బూర్జా పార్టీలు, ఈ చంద్రబాబు నాయుడు, జగను వీళ్ళు ఎట్టంటే తడి గుడ్డ వేసి మమ్మల్ని కోసేస్తారు. వాళ్ళని కాపాడుకునే దానికి, రాష్ట్రాన్ని కాపాడేది అది వేరే విషయం. వాళ్ళ ఏదేదో లోపకారంగా ఉంటాయి. నాకు ఒక రిచోడు వచ్చి ఉన్నాడు, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని. నువ్వు ఎదుర కాపాడేది నీ అన్న పార్టీనే కాపాడలేము. సనాతన ధర్మం కాపాడుతాడంట. ఇప్పుడు ధర్మం ఏమైంది? ఈ వక్ఫ్ బిల్ తీసుకుని వచ్చేప్పుడు ఆ సనాతన ధర్మాన్ని నువ్వు ముందుకు వచ్చి చెప్పాలి కదా. ఈరోజు సింగపూర్లో నీ అబ్బాయి ఏదో బాగలేకపోతే మళ్ళా బీజేపీ గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా. ఇక్కడ ఈ భారతదేశం రగిలిపోతుంది. మాకు ముస్లింలకు అన్ని చేసింది బీజేపీ, తెలుగుదేశం, ఈ పవన్ కళ్యాణ్. అందుకని నేను చెప్తున్నా ఈ ముస్లిం సోదరులకి, ఈ చంద్రబాబు నువ్వు ఇంకా అబద్ధాలు మాట్లాడితే నమ్మే పరిస్థితులు లేరు ముస్లింలు. ఇంకొక జన్మ ఎత్తిన నీ కొడుకుని సీఎం చేసుకోలేవు. ఈ ఆఖరి సీఎం నువ్వు. దేవుడు కానీ నన్ను ముందు తీసుకుపోతాడా, నిన్ను తీసుకుపోతా అది తెలియదు. కానీ ఇది ఆఖరి, నీకు నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు నిజంగా ప్రేమ ఉంటే ఈ బిల్లుని, ఈ ఇండియాని, భారతదేశాన్ని నాశనం చేసే ఇద్దరే, చంద్రబాబు నాయుడు ఒకడు, నితీష్ కుమార్ ఒకడు. వీళ్ళతో మా ముస్లిం ప్రజలు కూడా ఎక్కడ వస్తే వాళ్ళని నిలదీయాలని ఈ సిపిఎం, సిపిఐ ఈరోజు చేస్తున్న దానికి మేము థ్యాంక్స్ చెప్తూ, మీరు ఎప్పటి వరకు ఎక్కడ పిలిచినా ఈ దీనికోసం మేము మీ వెంట ఉంటామని మేము చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.